ఎంసీలో మనం చూసిన కొన్ని విలన్ క్యారెక్టర్స్ మార్వెల్ హిస్టరీలోనే మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. వాటిల్లో థానోస్, లోకీ, అల్ట్రాన్, హెలా వీళ్ళు ఎంసీఓని డిఫైన్ చేసిన క్యారెక్టర్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎంటైర్ ఎంసీలో వీళ్ళు సెకండ్ డికేట్ వరకు కూడా నడిపించారు ఎంసీఓని. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మనం చూసిన స్క్రీన్ మీద ఈ క్యారెక్టర్స్ యొక్క వర్షన్స్ కామిక్స్ లో ఒరిజినల్ వర్షన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి కొన్ని క్యారెక్టర్స్ ని కంప్లీట్ గా కూడా రీరైట్ చేశారు. అండ్ కొన్ని కేసెస్ లో ఎంసీయూ వర్షన్స్ యాక్చువల్లీ కామిక్స్ లో కంటే ఎక్కువగా పాపులర్ సంపాదించుకున్నాయి. సో ఈ రోజు ఎంసీయూ వర్సెస్ మార్వెల్ కామిక్స్ సిరీస్ లో ఎపిసోడ్ 2 లో మార్వెల్ బిగ్గెస్ట్ విలన్స్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక యాక్చువల్ టాపిక్ మొదలెట్టేద్దాం. మన లిస్ట్ లో మొట్టమొదటి క్యారెక్టర్ వచ్చి థానోస్. థానోస్ యొక్క అపీరెన్స్ మనం ఇన్ఫినిటీ వార్ మూవీలోనే క్లియర్ గా చూసాం. తను ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం గెలాక్సీస్ మొత్తాన్ని కూడా ట్రావెల్ చేస్తాడు. చివరికి స్నాప్ చేసి యూనివర్స్ లో పాపులేషన్ కూడా ఎరైజ్ చేస్తాడు. యూనివర్స్ లో రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయని తను నమ్ముతాడు. అందుకనే పాపులేషన్ లో సగాన్ని కూడా ఎరైజ్ చేయాలని ట్రై చేస్తాడు. అందుకనే ఇన్ఫినిటీ మూవీలో తను అనుకున్నట్టుగా సాధిస్తాడు. ఈవెన్చువల్లీ తన మైండ్ సెట్ లో తను అది చేసే పని బ్రూటల్ అయినా తను అది కరెక్ట్ అని బిలీవ్ చేస్తాడు. బట్ ఎంత చేసి ఏం లాభం? ఐరన్ మ్యాన్ చివరికి ఎండింగ్ మూవీలో తన దెప్ప మీద కొట్టి స్నాప్ చేస్తాడు. మళ్ళీ ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఎనీవే మార్వెల్ వర్షన్ లో థానోస్ బ్యాలెన్స్ కోసం ఏమి ఫైట్ చేయడు. యాక్చువల్లీ మార్వెల్ యూనివర్స్ లో డెత్ అనే కాస్మిక్ ఎంటిటీ ఉంటుంది. డెత్ ని ఇంప్రెస్ చేయడం కోసం మార్వెల్ యూనివర్స్ ని కూడా చంపేద్దాం అనే రేంజ్ లోకి వెళ్తాడు థానోస్. కానీ ఇక్కడే చేంజ్ ఉంది. ఇదే ఎంసీయూ అండ్ మార్వెల్ కామిక్స్ మధ్యన ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఇక్కడ కామిక్స్ లో థానోస్ ఆబ్సెషన్ కోసం నడుస్తుంది స్టోరీ. కానీ మార్వెల్ స్టూడియోస్ ఈ చేంజ్ పర్పస్ నే టోటల్లీ మార్చి తనకంటూ ఒక రీజన్ ఉండాలి, మెయిన్ విలన్ గా ఉండాలి అని మార్చేశారు మార్వెల్. ఇంకొక బిగ్గెస్ట్ రీజన్ కూడా ఉంది. యాక్చువల్లీ పాపులేషన్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ అనేది ఆడియన్స్ కి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. కానీ డెత్ కోసం యూనివర్స్ డిస్ట్రాయ్ చేయడం మూవీ ఆడియన్స్ కి స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. అందుకే ఎంసీలో కంప్లీట్ న్యూ మోటివేషన్ ని క్రియేట్ చేసింది. మన లిస్ట్ లో రెండవ క్యారెక్టర్ వచ్చి అల్ట్రాన్. అల్ట్రాన్ ద ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో తన యొక్క బర్త్ అనేది యాక్సిడెంటల్ గా స్టార్ట్ అవుతుంది. టోనీ స్టార్క్ ఎర్త్ ని ఫ్యూచర్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అడ్వాన్స్డ్ ఏఐని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఏఐ హ్యూమానిటీని బిగ్గెస్ట్ థ్రెట్ గా ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత అల్ట్రాన్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసి ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తాడు. వెపన్స్ తో బిల్డ్ చేస్తాడు. రోబోట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసి చివరికి ఎవెంజర్స్ మీదే రిటర్న్ గా గిఫ్ట్ ఇచ్చినట్టు బాంబ్స్ వేస్తాడు. కానీ కామిక్స్ లో అల్ట్రాన్ ఆరిజిన్ మాత్రం చాలా పర్సనల్. ఎందుకంటే అల్ట్రాన్ క్యారెక్టర్ యాక్చువల్లీ టోనీ స్టార్ కాదు, హ్యాంక్ పిన్ అండ్ దే యాంట్మ్యాన్. హ్యాంక్ పిన్ తన ఓన్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి అల్ట్రాన్ ని క్రియేట్ చేస్తాడు. కామిక్స్ లో అల్ట్రాన్ క్రియేటర్ ని ఫాదర్ ఫిగర్ లాగా ట్రీట్ చేస్తాడు. కానీ ఆ రిలేషన్షిప్ స్లోగా హేటెడ్ గా మారిపోతుంది. కామిక్ స్టోరీస్ లో అల్ట్రాన్ రెప్యుటేషన్ రిటర్న్ అవుతుంది. న్యూ బ్లేడ్స్ బిల్డ్ చేస్తాడు. కానీ ఫ్యామిలీ యొక్క మెమరీస్ అన్నిటిని కూడా అల్ట్రాన్ కోల్పోయి తను ఒక విలన్ లాగా మారిపోతాడు. కామిక్స్ లో అవి ఒక్కటే కాదు, ఎంటైర్ సివిలైజేషన్ మీద కూడా అటాక్ చేస్తాడు. ఎంసీయూ వర్షన్ డేంజరస్ ఏఐ లాగా చూపిస్తే కామిక్ వర్షన్ డేంజరస్ ఏఐతో పాటు ట్విస్టెడ్ ఫ్యామిలీ నైట్ మేర్ లా కూడా మారిపోయాడు అల్ట్రాన్. అందుకే కామిక్స్ లో అల్ట్రాన్ కి ఎమోషనల్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. మార్వెల్ స్టూడియోస్ హ్యాంక్ పెన్ స్టోరీలన్నీ యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇన్స్టెంట్ ఆఫ్ టోనీ స్టార్క్ ని ఒక క్రియేటర్ గా మార్చితే డైరెక్ట్ గా వాళ్ళు ఎవెంజర్స్ యూనివర్సిటీతో డైరెక్ట్ గా కనెక్ట్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో మార్చేశారు టోటల్ హిస్టరీని. ఇక మన లిస్ట్ లో థర్డ్ క్యారెక్టర్ వచ్చి లోకీ. ఈ రోజు లోకీ ఎంసీలో మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్స్ లో ఒకడు. యాక్చువల్లీ చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ లోకీని విలన్ కంటే ఎక్కువగా హీరోగానే చూస్తారు. తనకి ఓన్ సిరీస్ ఉంది, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఎంసీయూ జర్నీలో లోకీ కంప్లీట్ క్యారెక్టర్ డెవలప్ పోతుంది. కానీ ఒరిజినల్ కామిక్స్ లో మాత్రం తన లోకీ స్టోరీ చాలా డిఫరెంట్. కామిక్స్ లో పర్మనెంట్ గా లోకీ క్యారెక్టర్ ని చూపించారు. థోర్ ని డిస్ట్రాయ్ చేయడం, యాస్గార్డ్ ని కంట్రోల్ చేయడం, చార్జ్ ని కూడా క్రియేట్ చేయడం, అలానే ఇయర్స్ తరబడి లోకీ కౌంట్లెస్ ప్లాన్స్ కూడా క్రియేట్ చేస్తాడు. మ్యాజిక్ యూజ్ చేసి, మ్యానిపులేషన్స్ తో యూజ్ చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ మిలియనీర్ యాస్గార్డ్ ప్రాబ్లమ్స్ వెనక లోకీ యొక్క హస్తం అనేది ఉంటూనే ఉంటుంది. యాక్చువల్లీ లోకీ క్యారెక్టర్ యొక్క స్మార్టర్ మ్యానిపులేటర్ కాబట్టి ఎంసీలో కూడా లోకీ మ్యానిపులేటివ్ గానే ఉంటుంది, ఎస్పెషల్లీ ఫస్ట్ అవెంజర్స్ మూవీలో. కానీ మూవీ తర్వాత మార్వెల్ క్యారెక్టర్ ని డిఫరెంట్ డైరెక్షన్ లోకి తీసుకొని వెళ్ళిపోయింది. థోర్ ఎలిజబెత్ ని ఎక్స్ప్లోర్ చేసింది, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ ని చూపించింది. అలానే తన పవర్స్ అండ్ ఎబిలిటీస్ ని కూడా బయటకు తీసుకొని వచ్చింది కూడా లోకీ సిరీస్ లోనే. ఇక్కడ బిగ్గెస్ట్ డిఫరెన్స్, కామిక్ లోకీని యాస్గార్డ్ అనేది ఫియర్ చేస్తుంది, ఎంసీ లోకీని ఆడియన్స్ లవ్ చేస్తుంది. అండ్ అదే బిగ్గెస్ట్ డిఫరెన్స్, మార్వెల్ స్టూడియోస్ లో లోకీని వన్ డామినేషనల్ విలన్ గా కాకుండా తను ఒక ఒరిజినల్ విలన్ తో పాటు తనకంటూ ఒక ఓన్ స్టోరీ ఉంది అని బిలీవ్ చేశారు. కాబట్టే తను ఇప్పుడు మోస్ట్ బీలవ్డ్ క్యారెక్టర్ అయ్యారు. మన లిస్ట్ లో ఫోర్త్ క్యారెక్టర్ వచ్చి హెలా.
థోర్ సిస్టర్ అని మనం అనుకునే హెలా యాక్చువల్లీ కామిక్స్ లో థోర్ సిస్టర్ కాదు. థోర్ రాగ్నర్క్ లో హెలా ఓడిన్ ఫస్ట్ బోర్న్ డాటర్, ఆస్గర్డ్ ఫార్మర్ కాంకరర్. అలానే థోర్ అండ్ లోకీకి సిస్టర్ లాగా చూపించారు. మూవీస్ లో తన రోల్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హెలా ప్రెజెన్స్ వల్ల థోర్, లోకీ అండ్ ఓడిన్ ఫ్యామిలీ హిస్టరీ రివీల్ అవుతుంది. కానీ కామిక్స్ లో లోకీ ఒరిజినల్ యొక్క డిఫరెంట్ గా చూపించారు హెలాది. కామిక్ వర్షన్ లో హెలా లోకీ డాటర్ అంటే మీరు నమ్ముతారా? అలానే నార్స్ మైథాలజీలో కూడా కామిక్స్ వర్షన్ కొంచెం దగ్గరగా ఉంటుంది. హెలా రోల్ మెయిన్లీ డెడ్ సోల్స్ అండ్ యొక్క ఆఫ్టర్ లైఫ్ తో కనెక్ట్ అవుతుంది. ఎంసీలో మార్వెల్ కంప్లీట్ లైఫ్ ని కూడా ట్రీ లాగా రీరైట్ చేసింది. రీజన్ అయితే సింపుల్, రాగ్నర్ స్టోరీకి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓడెన్ పాస్ట్ మిస్టేక్స్ అనేది రివీల్ చేసి థోర్ కి ఒక ఛాలెంజ్ అనేది ఇవ్వాలి. అండ్ హానెస్ట్లీ ఆ చేంజ్ బాగా వర్క్ అయింది. హెలా ఎంసీలో స్ట్రాంగెస్ట్ అండ్ ద మోస్ట్ మెమరబుల్ విలన్స్ లో ఒకరిగా చేరిపోయింది. కానీ ఎంసీ యూనివర్స్ లో చూపించిన దానికన్నా కామిక్స్ లో ఇంకా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది హెలా. కానీ తన క్యారెక్టర్ ని చాలా త్వరగానే ముగిచ్చేశారు ఎందుకో. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి టాస్క్ మాస్టర్. తన క్యారెక్టర్ యొక్క అడాప్టేషన్ గురించి ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా డిస్కస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే కామిక్స్ లో టాస్క్ మాస్టర్ ఫ్యాన్ ఫేవరెట్ క్యారెక్టర్. రియల్లీ నాకు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఫేవరెట్ క్యారెక్టర్ స్పైడర్-మ్యాన్ విలన్స్ లో. తనకున్న బెస్ట్ అబిలిటీస్ లో తనతో ఎవరైనా ఫైట్ చేస్తే వాళ్ళ స్టైల్ యొక్క అబ్జర్వ్ చేసి ఈజీగా వాళ్ళని కాపీ చేసేస్తుంది. ఎగ్జాంపుల్ కెప్టెన్ మార్వెల్, బ్లాక్ ప్యాంథర్, హాకై, ఈవెన్ స్పైడర్-మ్యాన్ కూడా. కామిక్స్ లో టాస్క్ మాస్టర్ మాత్రం చాలా ఎబిలిటీని కలిగి ఉంటుంది. తను ఫన్నీ, సాకర్కిల్, సమ్టైమ్స్ విలన్ గా ఉన్న సమ్టైమ్స్ మాత్రం యాంటీ హీరో లాగా చూపించారు. కానీ ఎంసీయూ వర్షన్ కంప్లీట్లీ డిఫరెంట్. తన ఫస్ట్ అపిరెన్స్ అనేది బ్లాక్ విడో మూవీలో టాస్క్ మాస్టర్ సైలెన్స్ అసాసినేషన్ గా చూపించడంతో మొదలవుతుంది. బ్రెయిన్ వాష్డ్ వెపన్ లాగా పోర్ట్రే చేశారు. మార్వెల్ కామిక్స్ లో పర్సనాలిటీ ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయింది అండ్ పవర్స్ కూడా సేమ్ ఉన్నా క్యారెక్టర్ ఐడెంటిటీ మాత్రం కంప్లీట్ గా మారిపోయింది. అందుకే ఎంసీయూ టాస్క్ మాస్టర్ అడాప్టేషన్ ఫ్యాన్స్ మధ్య మోస్ట్ కాంట్రవర్షియల్ చేంజెస్ లో ఒకటిగా ఉండిపోయింది. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి కెప్టెన్ అమెరికాకి గ్రేటెస్ట్ విలన్ అంటే చాలా మంది ఫస్ట్ గుర్తొచ్చేది రెడ్ స్కల్, హైడ్రా లీడర్, నాజీ మాస్టర్ మైండ్. కెప్టెన్ అమెరికా ఆపోజిట్ సైడ్ కి రిప్రజెంటేషన్. కామిక్స్ లో డికేట్స్ గా రెడ్ స్కల్ రెస్క్యూరేషన్ విలన్ గానే చూపిస్తూ వచ్చారు. అసలు కామిక్స్ లో మనోడికి అసలు చావే లేనట్టు మల్టిపుల్ టైమ్స్ కూడా రిటర్న్ అవుతూనే ఉంటాడు. లైక్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎంత కొట్టినా చావని పావునరా నువ్వు అని. అండ్ కెప్టెన్ అమెరికా లైఫ్ ని కూడా మెజరబుల్ చేసేస్తాడు. కానీ ఎంసీయూలో సిచ్యువేషన్ అనేది చాలా డిఫరెంట్ గా మార్చేశారు. ఫస్ట్ కెప్టెన్ అమెరికా మూవీ యొక్క ఎండింగ్ లో రెడ్ స్కల్ డిసప్పేర్ అయిపోతాడు. ఫ్యాన్ క్యారెక్టర్ స్టోరీ కంప్లీట్ గా రిమూవ్ చేసేశారు. కానీ ఇన్ఫినిటీ వార్ మూవీలో షాకింగ్ రిటర్న్ జరిగింది. తను సోల్ స్టోన్ గార్డియన్ గా. ఇది కామిక్స్ లో ఆల్మోస్ట్ లేదు. మార్వెల్ స్టూడియోస్ రెడ్ స్కల్ ని కంప్లీట్ గా డిఫరెంట్ ఫేట్ ని క్రియేట్ చేసింది. ఇన్స్టెంట్ ఆఫ్ డైరెక్ట్ విలన్ రోల్ నుంచి కాస్మిక్ గార్డియన్ రోల్ కి ఇచ్చారు. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద ఎంసీయూస్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ చేంజెస్ అని చెప్పవచ్చు. అండ్ మన లిస్ట్ లో ద చివరి క్యారెక్టర్ వచ్చి డోర్మాము. డాక్టర్ స్ట్రేంజ్ మూవీ క్లైమాక్స్ లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, డోర్మాము ఐ కమ్ టు బర్గెన్. మూవీలో డోర్మాము ఆల్మోస్ట్ పవర్ఫుల్ గానే కనిపించాడు. ఎంటైర్ డార్క్ రీలమ్ కి రూలర్. డాక్టర్ స్ట్రేంజ్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలడు. కానీ కామిక్స్ లో డోర్మాము స్కేల్ ఇంకా మచ్ బిగ్గర్ గా ఉంటుంది. డోర్మాము మార్వెల్ స్ట్రాంగెస్ట్ మిస్టికల్ విలన్స్ లో ఒకడు. ఎంటర్ డైమెన్షన్ ని కాంక్రీట్ చేయడాలని ట్రై చేస్తూనే ఉంటాడు. సోషల్ జనరేషన్ కి అలానే చాలా వరకు కూడా ఫైట్ చేస్తూనే వచ్చాడు జనరేషన్స్ తో పాటు. అలానే డాక్టర్ స్ట్రేంజ్ బిగ్గెస్ట్ ఎనిమీస్ లో కూడా ఒకడు తిను. టికెట్స్ వర్త్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఎంసీ వర్షన్స్ క్యారెక్టర్ ని సింప్లిఫై చేసింది కానీ రీజన్స్ మూవీ యొక్క రన్ టైం కానీ లేదా ఆడియన్స్ యొక్క యాక్సెసిబిలిటీ కానీ కామిక్ రీడర్స్ కి తెలుసు బాగా. స్క్రీన్ మీద చూసిన డోర్మాము స్టోరీలో స్మాల్ పోర్షన్ కూడా చాలా పెద్దగా కనబడుతుంది అని. ఒరిజినల్ వర్షన్ ఇంకా డేంజరస్ గా ఉంటది, ఇంకా పవర్ఫుల్, ఇంకా టెరబుల్ క్యారెక్టర్ గా చూపించారు. కానీ లైవ్ యాక్షన్ వచ్చేపాటికి చిన్నగా చేసేసారు తన స్టోరీని. సో గైస్, ఎంసీయూ విలన్స్ అండ్ కాస్మిక్ యొక్క విలన్స్ లో చాలా వరకు నేమ్స్ అనేవి సేమ్ గా ఉన్నా చాలా కేసెస్ లో సేమ్ క్యారెక్టర్స్ ఏమీ కాదు. థానోస్ మోటివేషన్ మార్చేశారు, అల్ట్రాన్ ఆరిజిన్ మార్చేశారు, లోకీ యొక్క పర్సనాలిటీని కూడా మార్చేశారు. అండ్ ఇవన్నీ కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. మార్వెల్ కామిక్ స్టోరీస్ ని డైరెక్ట్ గా ఏమీ కాపీ చేయలేదు, అలానే ఆడియన్స్ కి తగ్గట్టుగా మార్వెల్ రిలివెంట్ చేసింది అంతే. కానీ విలన్స్ ని మార్చడం ఒకటే కాదు, మార్వెల్ కామిక్స్ యొక్క ఈవెంట్స్ ని కొంచెం మనం బేస్ చేసుకుంటే వాటిని కూడా రిలేట్ చేసింది. ముఖ్యంగా సివిల్ వార్, ఇన్ఫినిటీ గాంట్లెట్, ప్లానెట్ హల్క్, ఈ లెజెండరీ స్టోరీస్ ఎంసీయూ అసలు ఎలా డిఫరెంట్ గా ఉన్నాయో మన ఎపిసోడ్ 3లో కంటిన్యూ చేద్దాం. అండ్ ఆ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేస్తారంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టాటా.